హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాం రండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రెజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో మనం నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎస్ఐ వెహికల్ మెకానిక్కి సంబంధించి మనకి రిక్రూట్మెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్. 3 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ కానిస్టేబుల్స్కి సంబంధించి మనకి ఇక్కడ 34 వేకెన్సీస్ ఉన్నాయి. సో కానిస్టేబుల్ ఓటీఆర్పి, కానిస్టేబుల్ ఎస్కేటి, ఫిట్టర్, కార్పెంటర్, ఆటో ఎలక్ట్రిక్, వెహికల్ మెకానిక్, బిఎస్టిఎస్, అప్ హోల్స్టర్స్ కి సంబంధించి మనకైతే ఇక్కడ వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎస్ఐకి మనకి ఇక్కడ 35,400 నుంచి 1,12,400 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. కానిస్టేబుల్స్కి 21,700 నుంచి 69,100 వరకు మనకైతే పే స్కేల్ రేంజ్ ఉంది ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ మీరు ఏపీ నుంచి అయినా తెలంగాణ నుంచి అయినా కానీ ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మనం గమనించినట్లయితే ఎస్ఐ వెహికల్ మెకానిక్కి సంబంధించి చూసినట్లయితే 3 years డిప్లొమా కానీ లేదా డిగ్రీ ఇన్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ మీరు చదువుకున్నట్లయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ నుంచి మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే కానిస్టేబుల్ టెక్నికల్కి సంబంధించి చూసినట్లయితే 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉండి ఐటీఐ చదువుకొని ఉండాలి, లేదా ఇంతకుముందు మాట్లాడుకున్న స్ట్రీమ్స్లో 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 10th క్లాస్ విత్ ఐటీఐ లేదా 10th క్లాస్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే ఎస్ఐకి అప్పర్ ఏజ్ లిమిట్ 30 years ఫ్రెండ్స్. కానిస్టేబుల్స్కి మినిమం ఏజ్ 18 అండ్ మాక్సిమం 25 years. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా మనకైతే ఇక్కడ వర్తిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి గమనిద్దాం ఫ్రెండ్స్. హైట్ మేల్ క్యాండిడేట్స్ 165 centimeters ఉండాలి, ఫీమేల్ 157 centimeters ఉండాలి. చెస్ట్ మేల్కి 75 centimeters ఉండాలి, విత్ ఎక్స్పాన్షన్ 80 centimeters ఉండాలి. వెయిట్ బేస్డ్ ఆన్ హైట్ 10% ప్లస్ ఆర్ మైనస్ యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఐసైట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ 6/6 అనేది మనకి ఇక్కడ క్యాండిడేట్స్కి ఐసైట్ అడుగుతున్నారు. దట్ మీన్స్ మనకి ఇక్కడ స్పెట్స్ అనేవి ఉండకూడదు ఫ్రెండ్స్. సో ఈ పాయింట్ అనేది గమనించండి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్. సో అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి ముందుగా అయితే ఇక్కడ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మీరు ఎస్ఐకి అప్లై చేసినా లేదా కానిస్టేబుల్ జాబ్స్కి అప్లై చేసినా ముందుగా అయితే మీరు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. సో ముందుగా మనం ఎస్ఐ phase 1కి సంబంధించిన రిటర్న్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మొత్తం 3 సెక్షన్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, టెక్నికల్ సబ్జెక్ట్కి సంబంధించి క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి గాను ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇక్కడ లిస్ట్ అవుట్ చేశారు ఫ్రెండ్స్. సో నేను స్లోగా స్క్రోల్ డౌన్ చేస్తాను, ఒకసారి టాపిక్స్ అయితే నోట్ చేసుకోండి ఎగ్జామినేషన్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కానిస్టేబుల్ టెక్నికల్కి సంబంధించిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి గాను మనకైతే ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ అడిగేవన్నీ. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఇక్కడ క్యాండిడేట్స్ అయితే రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. మేల్ క్యాండిడేట్స్ 3.2 kilometers in 17 minutes రన్నింగ్ చేయాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ 1.6 kilometers 9 minutesలో అయితే రన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
అండ్ అలానే ప్రొఫెషనల్ నాలెడ్జ్ కి సంబంధించి మనకైతే టెస్ట్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. దట్ మీన్స్ ట్రేడ్ టెస్ట్ అనేది ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి మనకైతే ఫైనల్ లిస్ట్ అనేది డ్రా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫైనల్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి ఇక్కడ జాబ్ అయితే ఆఫర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై అనే సెక్షన్ మనం గమనించినట్లయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనం అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ 19th of May 2024 నుంచి 17th of June 2024 లోపు మనమైతే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఫీజ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే క్యాండిడేట్స్ 200 రూపీస్ ఫీజ్ అనేది పే చేసుకోవాలి గ్రూప్ బి వేకెన్సీస్ కి. అదే గ్రూప్ సి వేకెన్సీస్ కి అయితే 100 రూపీస్ ఫీజ్ అనేది పే చేస్తే సరిపోతుంది. అండ్ ఈ ఫీజ్ తో పాటుగా 47 రూపీస్ 20 పైస్ అనేది ఇక్కడ సర్వీస్ ఛార్జెస్ కూడా మనం అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు మనం ఆన్లైన్ మోడ్ లో అయితే పే చేసుకోవచ్చు. అండ్ అలానే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఉమెన్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఫీజు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ రిక్రూట్మెంట్ సెంటర్స్ కి సంబంధించిన లిస్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ లిస్ట్ ఏదైతే కనిపిస్తుందో ఈ లిస్ట్ లో ఉన్న ప్లేసెస్ కి అయితే మనము సెలక్షన్స్ కి కాల్ చేసినప్పుడు మనం వెళ్లాల్సి ఉంటుంది. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా మనమైతే అప్లై చేసుకోవాలి అని. సో అఫీషియల్ వెబ్సైట్ లో మనమైతే ముందుగా ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఓటీఆర్ అంటే వన్ టైం రిజిస్ట్రేషన్ ఫ్రెండ్స్. సో ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత మనమైతే ఇక్కడ ఫీజ్ అనేది పే చేయాలి ఫ్రెండ్స్. సో ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయితేనే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. స్టెప్ 1, స్టెప్ 2 కంప్లీట్ చేసి స్టెప్ 3 అనేది మీరు పెండింగ్ లో ఉంచినట్లయితే మీకు మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వదు. సో ఎవరైతే ఫీజ్ ఎగ్జామ్షన్స్ ఉన్న కేటగిరీస్ ఉన్నాయో వారు మాత్రం స్టెప్ 1 and 2 చేస్తే సరిపోతుంది. సో ఫీజ్ కట్టాల్సిన క్యాండిడేట్స్ మాత్రం ఖచ్చితంగా అందరూ ఫీజ్ అయితే పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.